నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ వసంత పంచమి పర్వదిన శుభాకాంక్షలు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమి పర్వదినంగా జరుపుకోవటం, సరస్వతీదేవిని ఆరాధన చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దేవతలందరి ప్రార్థనల మేరకు సరస్వతీదేవి దేవతలకు దర్శనమిచ్చిన రోజు వసంత పంచమి. సరస్వతీదేవి ఆవిర్భావం జరిగిన రోజు వసంత పంచమి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకు లోకపాలకుడు కావాలనేటటువంటి ఉద్దేశంతో సరస్వతీదేవి పూజను ప్రారంభించిన రోజు వసంత పంచమి. కాబట్టి ఈ సందర్భంగా సరస్వతీదేవిని ఆరాధన చేస్తే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చతుర్భుజాలతో శ్వేతరంగు వస్త్రాలతో మనం ఆరాధించేటటువంటి సరస్వతీదేవి గోలోకంలో రాధాదేవి ముఖం నుంచి ఆవిర్భవించిందని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పడం జరిగింది. వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే సరస్వతీ కవచాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం చేయాలి. దీనికి సంబంధించి ఒక పౌరాణిక గాథ కూడా ఉంది. ఒకానొక సమయంలో యాజ్ఞవల్క్యుడు అనే పేరు కలిగినటువంటి మహర్షి తన గురువైనటువంటి వైశంపాయనుణ్ణి ధిక్కరిస్తాడు. దాంతో వైశంపాయనుడు శపించటం వల్ల యాజ్ఞవల్క్య మహర్షి తనకు తెలిసినటువంటి విద్యలన్నీ మర్చిపోతాడు. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి సూర్యుడి గురించి కఠోర తపస్సు ఆచరిస్తే సూర్యుడు ప్రత్యక్షమై సరస్వతీ కవచాన్ని యాజ్ఞవల్క్య మహర్షికి ఉపదేశిస్తాడు. ఆ సరస్వతీ కవచాన్ని పఠించటం వల్ల మరిచిపోయినటువంటి విద్యలన్నీ తిరిగి యాజ్ఞవల్క్య మహర్షి పొందాడని పౌరాణిక గాథల్లో తెలియజెప్పడం జరిగింది. కాబట్టి జ్ఞాపక శక్తి, మేధాశక్తి పెంపొందింపజేసుకోవాలంటే వసంత పంచమి సందర్భంగా సరస్వతీ కవచాన్ని పఠించాలి లేదా శ్రవణం చేయాలి. ఈ సరస్వతీ కవచానికి విశ్వజయం అనే పేరు కూడా ఉంది. కాబట్టి వసంత పంచమి సందర్భంగా ఏ గృహంలో విద్యార్థులైతే సరస్వతీ కవచాన్ని శ్రవణం చేస్తారో వాళ్ళు తిరుగులేని విధంగా విద్యారంగంలో అత్యున్నత స్థాయిలో అధిరోహించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వాల్మీకి సైతం ఈ సరస్వతీ కవచాన్ని పఠించటం వల్లే అంత గొప్ప ఋషి అయ్యాడని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. సర్వశుక్లా సరస్వతి, సరస్వతీదేవి తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి తెలుపు రంగు పుష్పాలతో సరస్వతీదేవి చిత్రపటానికి పూజ చేయటం, తెల్లటి పూలమాలికలు అలంకరించడం, తెలుపు రంగు పదార్థాలు పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం, తెల్ల బెల్లం, కొబ్బరి, పేలాలు ఇలాంటివి సరస్వతీదేవికి నివేదనగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే సరస్వతీ కవచాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా సరస్వతీ ద్వాదశనామ స్తోత్రాన్ని పఠించినా కూడా సరస్వతీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 శక్తుల రూపంలో సరస్వతీదేవి ఉంటుంది. ఆ 4 శక్తులు సంపూర్ణంగా ప్రచోదనం చేసుకోవటానికి వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఇలా ప్రత్యేకంగా ఆరాధన చేయటం, సరస్వతీ స్తోత్రాలు పఠించటం చేయాలి. అలాగే వసంత పంచమి సందర్భంగా సరస్వతి ఆలయాల్లో అక్షరాభ్యాసం చేయించుకుంటే చాలా మంచిది. సరస్వతి ఆలయాల్లో అర్చనలు చేయించుకోవటం, సరస్వతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. స్తోత్రాలు పఠించుకోలేని వాళ్ళు ఎవరైనా సరే ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించుకోండి. ఈ మంత్ర పఠనం కూడా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. వసంత పంచమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రులు కండి. రేపటి శుభయోగం శీర్షికన రథసప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాసరస్వత్యై నమః. మాఘశుక్ల పంచమి సరస్వతీ పూజ విశేషముగా ఇది పురాణములందు చెప్పబడుతున్నది.
అదేవిధంగా అనేక రకాల మంత్రశాస్త్రం యందు కూడా ప్రస్తావన ఉన్నది. ఇది చాలా విశిష్టమైనటువంటి పర్వం కనుకనే దీనికి శ్రీ పంచమి, వసంత పంచమి ఇత్యాది నామాలు ఉన్నాయి. ఎటువంటి ఆధ్యాత్మిక సాధన అయినప్పటికీ ఈ రోజున చేసినట్లయితే అది విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా విద్యా సంబంధమైనటువంటి ఏ అనుష్ఠానాలైనా, ఏ సాధనలైనా, ఏ ప్రారంభాలైనప్పటికీ కూడా ఈ రోజున చాలా గొప్పది. అందుకే అక్షరాభ్యాసం మొదలైనవి కూడా ఈ రోజు చేస్తుంటారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతమే సదా అంటూ సరస్వతిదేవిని ప్రార్థించి విద్యారంభం చేయడం ఉన్నది. అటువంటి పవిత్రమైన ఈ తిథి గురించి బ్రహ్మవివృత్త పురాణంలోను, దేవీ భాగవతంలో కూడా అద్భుతంగా వివరించారు. ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తులు నిద్రలేచి శుద్ధిగా, అంటే ముఖ్యంగా అభ్యంగ స్నానం మొదలైనవి చేసి నూతన వస్త్రములు చక్కగా ధరించి అమ్మవారిని ఆరాధించాలి. ఈ ఆరాధన ప్రతిమయందు, పుస్తకములందు, కలశమునందు కూడా ఆవహించి ఆరాధన చేయవచ్చు. మూడింటి యందు కూడా ఆరాధన చేయడం అనే పద్ధతి ఉన్నది. షోడశోపచార పూజ చేసి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలు వీటితో అర్చన చేయాలి. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ద్రవ్యములు ఏమిటి అంటే తెల్లనివి, సర్వశుక్లా సరస్వతి అని చెప్పినట్లుగా తెల్లని పూలతోనూ, తెల్లని గంధంతోనూ, అదేవిధంగా తెల్లని వస్త్రములు సమర్పణ చేసి శంఖము మొదలైనవి కూడా అమ్మవారి అర్చనలు వినియోగించాలి. గోక్షీరము, విశేషించి గుడము కలిపినటువంటి పాయసం అమ్మవారికి నివేదన చేయడం చాలా మంచిది. వీటితో పాటు వివిధములైన నైవేద్యాలు కూడా పెట్టవచ్చు. ఫలములు కూడా నివేదించాలి అని చెప్పారు. ముఖ్యంగా పెద్దలు చేయాలి, పిల్లలు చేత చేయించాలి ఈ రోజున. అదేవిధంగా అమ్మవారి నామము మంత్రముగా జపించడం చాలా విశేషం. శారదాదేవి నామములు అనేకములు ఉన్నాయి. ప్రతి నామము మంత్రమే. వేదములందే శారదాదేవి నామం చెప్పబడుతున్నది. ఆ మాటకొస్తే వేదమే శారదాదేవి. ఒకప్పుడు మహర్షులందరూ కూడాను తపస్సును ఆచరిస్తూ ఆ వేద తత్వాన్ని తెలుసుకొనడానికై దివ్యమైన సాధన చేస్తూ ఉంటే వారి ముందు ఒక సరస్సు గోచరించింది. ఏమిటా సరస్సు అని చూస్తే వేదమే సరస్సుగా కనిపించిందట. ఎందుకంటే ఒక సరస్సు ఎలా అయితే దాహాన్ని తీర్చుతుందో, పంటల్ని పండిస్తుందో, శాంతినిస్తుందో, వేదము కూడా అదేవిధంగా తాపత్రయాలను పోగొడుతుంది, జ్ఞానం అనే సస్యాలను కూడా పండిస్తుంది. అది అమృతమయమైనటువంటి సరస్సు. అలాంటి ఒక సరస్సు గోచరించింది. ఆ సరస్సులో అద్భుతమైన కమలం ఒకటి ఆవిర్భవించి ఆ కమలము నడుమన జగన్మాత శారదాదేవి సాక్షాత్కరించింది అంటూ వేదశాస్త్రం అనేది వర్ణన కనబడుతున్నది. అంటే వేదం అనే సరస్సులోంచి అమ్మ తెల్లని కమలంలోంచి వచ్చిందని అర్థం ఏంటంటే వేదముల యొక్క సారస్వరూపము, వేద విద్యాస్వరూపము శారద అని దీని అర్థం. సరస్వతి శారద, పైగా సరస్వతి అనే మాటకి సరసరణశీలత్వాత్ సరస్వతి అని నిర్వచనం ఉన్నది. అంటే ప్రసరణ రూపంలో వచ్చున్నది అని అర్థం. ప్రసరణ, ప్రవాహము, ప్రసారము అని మాట వింటూ ఉంటాం. ఒక జ్యోతి వెలిగించగానే కాంతి ప్రసరిస్తుంది, అలాగే ఒక నది ప్రసరిస్తుంది. ఈ ప్రసరించడం, ప్రవహించడం అంటే వ్యాపించుట అని అర్థం. జ్యోతి మనం వెలిగించిన వెంటనే ఒక చోట ఉండిపోదు, కాంతిగా విస్తరిస్తుంది. అలాగే జ్ఞానం కూడా విస్తరిస్తుంది గనక జ్ఞానాన్ని కూడా కాంతితో పోల్చుతాం గనక అటువంటి ప్రసార లక్షణం, వ్యాపించే లక్షణం కలిగినది, ప్రవాహ లక్షణం కలిగినది సరస్వతి అని. ఇక విశేషంగా సారరూపిణి సరస్వతి, ప్రపంచం యొక్క సారం అమ్మవారు. ప్రాణరూపా సరస్వతి అని వేదంలో మంత్రం కనబడుతున్నది. మనలో ప్రాణం ప్రసరిస్తోంది, ప్రవహిస్తోంది. ఈ ప్రాణశక్తి ఏదైతే ఉన్నదో ఆ ప్రాణశక్తి సరస్వతి. ఈ ప్రాణశక్తికి వేదంలో గాయత్రి అని కూడా పేరున్నది. అందుకే గాయత్రి, సావిత్రి, సరస్వతి ఒకే జగన్మాత యొక్క పేర్లు అని చెప్పబడుతున్నాయి. అంటే వేదస్వరూపుడైనటువంటి ఏ పరాశక్తి ఉన్నదో ఆ పరాశక్తికి సావిత్రి, గాయత్రి, సరస్వతి అని 3 నామములు. కనుక సరస్వతి ఆరాధన అంటే గాయత్రి ఆరాధనయే. గయాంత్రాయతి ఇది గాయత్రి, ప్రాణరక్షణ శక్తి అని అర్థం. అదేవిధంగా ప్రేరణకారిణి, సృష్టికారిణి కనుక సావిత్రి అంటున్నారు. ఇటువంటి సరస్వతి నామమునకు మహామంత్ర స్వరూపం ఉన్నది కనుకనే శ్రీ సరస్వత్యై నమః అని జపం చేసుకున్నప్పటికీ సిద్ధి లభిస్తున్నది. నామములు చాలు. అదేవిధంగా శారద, అమ్మవారికి ఉన్న పేర్లలో ఒకటి శారద. శారద అంటే తేట తెల్లని తల్లి అనొక అర్థం. శృణాతి హినస్తి ఇది శారద అంటే దుష్టత్వాన్ని, అజ్ఞానాన్ని పోగొడుతుంది గనక శారద. బురదని పోగొట్టి తేటగా ఉండేటువంటి లక్షణాన్ని కూడా శారద అంటారు. అటువంటి తేట తెల్లని తల్లి శారదాంబ. ఆ తల్లి బ్రాహ్మి. బ్రహ్మ అనే శబ్దానికి వేదము, జ్ఞానము, తపస్సు, పరమాత్మ ఇత్యాది అర్థములు ఉన్నాయి. వాటన్నిటి స్వరూపం కనుక అమ్మవారు బ్రాహ్మి. ఆవిడ వాగ్దేవత, పలుకుల తల్లి అని అర్థం. అంటే కేవలం పలికే పలుకులని మాత్రమే కాదు, ఆ పలుకులకి కారణమైనటువంటి భావాలు, జ్ఞానము కూడా అమ్మవారే. జ్ఞానానికి కారణమైన చైతన్యం కూడా జగన్మాతయే. అందుకే చైతన్యము, జ్ఞానము, జ్ఞానమును వ్యక్తీకరించే వాక్కులు, ఇవన్నీ ఆ తల్లి రూపంలో కనుక వాగ్దేవ్యై నమః అనే మంత్రం కూడా కనబడుతున్నది.
ఇలా బ్రాహ్మే నమః, శారదాయ నమః, వాగ్దేవ్యే నమః, సరస్వత్యై నమః అని చెప్పబడుతున్న ఆ తల్లిని భారతి అని కూడా మనం కీర్తిస్తాం. భారతీ నామం గురించి చెప్తూ భారతి భరతాశ్రిత అని శాస్త్రంలో చెప్తున్నారు. భరత అంటే అగ్నిహోత్రం అని అర్థం. అంటే మామూలు అగ్ని కాదు, పరమేశ్వర స్వరూపమైన అగ్నికి భరత అని పేరు. సర్వసృష్టిని భరించి నిర్వహించి ఆనందింపజేసే ఈశ్వర శక్తికి భరత్ అని పేరు. అలాంటి భరతుని యొక్క శక్తి భారతి, పైగా యజ్ఞస్వరూపిణి అని అర్థం భారతీ నామానికి ప్రధానంగా కనబడుతుంది. మహాభారతంలో సరస్వతి గీత అనొక గీత కనబడుతుంది. ఆ సరస్వతి గీతలో అమ్మవారు చెప్తారు, నేను యజ్ఞస్వరూపిణిగా ఉంటాను అన్నారు. ఎందుకంటే యజ్ఞమునందు వినియోగించే మంత్రం పేరు వేదము. వేదం అమ్మవారి రూపమే కదా. అదేవిధంగా వేదము చెప్పినటువంటి ఏ జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానాన్ని అనుసరించి యజ్ఞాది క్రియలు జరుగుతాయి గనక జ్ఞానము సరస్వతీదేవి గనక యజ్ఞము సరస్వతీ రూపమే. అది యజ్ఞ ఫలప్రదాయి. ఆ కారణం చేతనే ఏ యజ్ఞం చేసినా అమ్మవారి యొక్క మంత్రం చెప్పనిది ఏది చెయ్యరు. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవత్ అంటూ సరస్వతి సూక్తములో మంత్రం మనకు కనబడుతుంది. ఆ జగన్మాత మమ్మల్ని రక్షించుగాక. ఎటువంటి తల్లి అంటే వాజినీవతి, అన్నములు కలిగిన తల్లి మనకు అన్నములు ప్రసాదించి అనుగ్రహించుగాక. అన్నములంటే ఐశ్వర్యములు, అంటే విద్యయే ఐశ్వర్యాలను ఇస్తుంది. ప్రతివాడికి ఐశ్వర్యం పొందడానికి ఉపాయం విద్యయే కదా. విద్య అమ్మవారు. అందుకే ఆ తల్లి ఐశ్వర్యకారిని కూడా. విద్యాలక్ష్మి అనడం కూడా మనకు కనబడుతుంటుంది. వాజినీవతి అంటే వివిధములైన ఐశ్వర్యములు కలిగిన ఆ తల్లి ఆ ఐశ్వర్యములతో, ద్రవ్యములతో, అన్నములతో మమ్మల్ని అనుగ్రహించుగాక. అదేవిధంగా ధీనాం అవిత్రి, ధీనాం అవిత్రి అంటే బుద్ధులను రక్షించున్నది అని అర్థం. ముందు బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి కనుక చక్కని ఆలోచన, చక్కని స్ఫురణ, చక్కని నిర్ణయం బుద్ధికి రావాలంటే శారదాదేవి అనుగ్రహం ఉండవలసింది. ఇటువంటి తల్లి దయచేత అన్ని రకాల విద్యలు భాషిస్తాయి. విద్యలు రెండు రకాలు, అపరావిద్య, పరావిద్య. అపరావిద్య అంటే లౌకిక విద్యలు, ఇహలోక పరలోక సంబంధమైన విద్యలన్నీ అపరావిద్యలే. బ్రహ్మ విద్యకి పరావిద్య అని పేరు. ఉభయ విద్యల స్వరూపుడు ఆ తల్లి. ఈ తల్లిని ఉపాసించి బాసరాపీఠమునందు అనగా బాసర క్షేత్రంలో వ్యాస భగవానుడు ఈ తల్లిని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆ తల్లి అనుగ్రహం చేతనే వేదములను వ్యాసం చేశాడు, పురాణములు రచించాడు, మహాకావ్యములు అందించాడు. అదేవిధంగా శంకర భగవత్పాదుల వారు కూడా శృంగగిరి యందు శారదాదేవిని ప్రతిష్ఠించి ఆరాధించి తాను బ్రహ్మ విద్యని ప్రతిష్ఠ చేయగలిగారు. అందుకే మహానుభావులకి, ప్రపంచాన్ని తరింపజేసేటువంటి మేధావులకి ఆధారమైన ఆ తల్లి సరస్వతి భారతి భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించుగాక. ఈ మాఘ శుక్ల పంచమి మహోత్సవాన్ని అందరూ చేసి జ్ఞానవంతులు అగుదురుగాక. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమఃశివాయ, శ్రీమాత్రే నమః. మాఘమాసంలో సోమవారం అద్వితీయమైనటువంటి శివానుగ్రహానికి నాంది పలుకుతుంది. అందుచేత ఈరోజు మాఘస్నానం ఆచరించి స్ఫటికలింగం కానీ, పాదరసలింగం కానీ, లేక పార్థివలింగం కానీ ఏదైనా సరే ఇంటి వద్ద ఉంచుకొని మీరు గనక అభిషేక ప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేసి తదనంతరము తెల్లటి తడిపిన బియ్యం స్వామికి సమర్పించి గంధం, కుంకుమ అలంకరణగా చేసి తుమ్మి పువ్వులు, జాజి పువ్వులు, మల్లె పువ్వులు మొదలైనటువంటి వివిధ రకాలైన పుష్పాలతో పాటుగా తెల్ల జిల్లేడు పువ్వు అనేటువంటిది గనక ఆ స్వామికి గనక సమర్పించినట్లయితే అద్వితీయమైనటువంటి, ఆరోగ్యప్రదమైనటువంటి, అదృష్టకరమైనటువంటి జీవన విధానాన్ని ఆ బోళా శంకరుడు, ఆశుతోషుడు మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రవచనం. శివ పరమాత్మను ఏ విధంగా కొలిచినా కూడాను వెనువెంటనే తన దివ్య అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి స్వామికి ప్రీతికరమైనటువంటి పండ్లు, పాలు నైవేద్యంతో పాటుగా చిమ్మిరి ఉండను కూడాను నైవేద్యంగా సమర్పించడం మాత్రం మరవద్దు. ఎవరైతే చిమ్మిరి ఉండను శివపరమాత్మకు నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచుతారో వారి ఇంట ఐశ్వర్య లక్ష్మి తాండవిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. ఈరోజు
మాఘశుద్ధ పంచమి విశిష్టవంతమైనటువంటి సుదినం. ఈరోజు చదువుల తల్లి అయినటువంటి సరస్వతీ దేవిని భక్తి శ్రద్ధలతో మనమంతా కూడా పూజిస్తామన్నమాట. పిల్లలకు అక్షరాభ్యాసం అనేటువంటిది ఈ రోజున కనుక చేయిస్తే చాలా మంచిది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సింభవే మృదేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 6:08. తిథి పంచమి ఉదయం 6:52 వరకు, షష్ఠి తెల్లవారుజామున 4:37 వరకు, నక్షత్రం రేవతి రాత్రి 11:17 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 12:04 నుంచి 1:34 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుంచి 1:35 వరకు, మరల మధ్యాహ్నం 3:07 నుంచి 3:53 వరకు, అమృతకాలం రాత్రి 9:02 నుంచి 10:32 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టగౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం సోమవారం. మాఘమాసం శివునికి చాలా ప్రీతికరమైనది. మహాశివరాత్రి వస్తుంది కదా, ఆ విధంగా సోమవారం రోజున కూడా శివునికి ప్రీతికరమైనదే కాబట్టి శివారాధన విశేష సత్ఫలితాలను ఇస్తుంది. అంతకుమించి ఈరోజు పంచమి, షష్ఠి, సప్తమి 3 తిథుల యొక్క సంపర్కము ఉంది. ఈరోజు సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం లోపల కావడం వల్ల దీన్ని అవమాదినం అంటారు. అలాగే ఈ రోజును విశేషమైన దినంగా చెప్తారు. పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యతిపాతే దినత్రయే. ఈ రోజుల్లో సకృత గోదావరి స్నానం, ఒక్కసారి గోదావరి స్నానం చేస్తే కులకోటి సముద్ధరేత్ అంటే మన పూర్వీకుల్లో 1,000,000 మందిని అంటే 1,000,000 తరాలను తరింపచేసేటువంటి శక్తి ఏర్పడుతుంది. అంత గొప్ప విశేషం ఉంది. ఈరోజు చేసేటువంటి స్నానం కానీ దానం కానీ విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. ఆ కారణంగా పితృదేవతలను ఉద్దేశించి దానం చేయడం, మన కోసం దానం చేయడం, పిల్లల చేత దానం చేయడం అలవాటు చేయడం, ఇవన్నీ కూడా చాలా విశిష్టమైన ఫలితాలను అందజేస్తాయి. ఇలాంటి పవిత్ర దినాలలో మనం స్వల్పం దానం చేసినా 1,000,000 గుణితం అవుతుంది కాబట్టి మనకు విశేషమైన సత్ఫలితాలు వస్తాయి. అలాగే శ్రీ పంచమి కూడా ఈరోజు. ఆ సందర్భంగా మనం సరస్వతీదేవిని పూజ చేసుకోవడం జరుగుతుంది. అలాగని వసంత పంచమి సందర్భంగా వసంతోత్సవాన్ని చేసుకోవడం జరుగుతుంది. నేటి ఆణిమిత్యాలు. పని చేయాలనుకునే వారికి దారి దొరుకుతుంది, చెయ్యకూడదు అనుకునే వారికి సాకు దొరుకుతుంది.
సకల విద్యల భాగ్యాన్ని కలిగించే కరుణామయి జ్ఞాన సరస్వతి కొలువైన సుందర ప్రశాంత క్షేత్రం బాసర. సాక్షాత్తు జ్ఞాన సరస్వతి కరుణాకటాక్ష వీక్షణాలతో పునీతమైన ఈ దివ్యక్షేత్రం పవిత్ర గోదావరి సమీపాన ఉంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి ఎడమ భాగంలో వ్యాసమందిరం దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ మందిరంలో ప్రతిష్ఠితమైన వ్యాస భగవానుడి దర్శనమాత్రం చేతనే పుణ్యఫలాలు లభిస్తాయని నమ్ముతారు. ప్రధానాలయ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా ఉంటుంది. ఓం సరస్వతీ మాతయే నమః అంటూ స్మరించుకుంటూ భక్తులు ఇక్కడ అమ్మవారి ఆలయం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తారు. తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను చేత్తో పట్టుకుని పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారిని స్మరిస్తూ ముందుకు కదులుతారు. ప్రధాన ఆలయంలో గర్భగుడికి ముందు భాగంలో ఉన్న మంటపంలో అమ్మవారి పంచలోహ విగ్రహం భక్తులలో అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతుంది. ఇక్కడ విధిగా ఉంచిన పీఠంపై అమ్మవారిని స్థాపించి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయ గర్భాలయంలో లక్ష్మీ దహిత అయిన జ్ఞాన సరస్వతీదేవి భక్తులకు కనువిందు చేస్తుంది. సర్వాలంకార భూషితయ్యై పుష్పావృతయ్యై హరిద్ర వర్ణంతో దర్శనమిచ్చే ఈ జ్ఞాన సరస్వతి దర్శనంతో భక్తులు తమ్ము తాము మరిచిపోతారు. సత్యలోకంలో సాక్షాత్తు ఆ మాతను దర్శిస్తున్న అనుభూతిని పొందుతారు. శరదా లలితావాణి, భారతీ సుందరీ పరా, రమా కాళీ భగవతి, చారువీణ ధరాసుధ, గాయత్రి శాంకరీ సుద్ధ, మునిదుంద నిషేవిత, సంపత్కరీ సుధా సాధ్వి, సర్వకారణ రూపిణి అంటూ భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తూ చేతులు జోడిస్తారు. అమ్మవారి విగ్రహానికి ప్రక్కన మహాలక్ష్మి అమ్మవారి మూర్తి రూపం కూడా భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం ఓ సంప్రదాయంగా అనాదిగా వస్తోంది. ఇక్కడ అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం జరుపుకునే పిల్లల భవిష్యత్తు అమోఘంగా వెలిగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకునే పిల్లలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అక్షరాభ్యాస ప్రక్రియను ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఓ మంటపంలో అమ్మవారి ప్రతిమ ఎదుట నిర్వహిస్తారు. దేశ విదేశాల నుండి వచ్చిన భక్తులు ఇక్కడ తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించడం అమ్మవారి పట్ల భక్తులకు ఉన్న భక్తిభావాన్ని ప్రస్ఫుటింపచేస్తుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు సమైక్య స్వరూపమైన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవికి భక్తులు వినమ్రులై చేతులు జోడించి శరణం కరవాణి శర్మదంతే శరణం వాణి చరాచరోపజీవ్యం కరుణాం మస్రనే కటాక్షపాతే కురుమాం అంభ కృతార్థ సార్థవాహం శారదా శరదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం ప్రియాత్ అని శృతులు చెల్లించి తమకు పరీక్షలో విజయం చేకూర్చమని కోరుతారు. భోగం అనుభవించాడండి అంటారు, సుఖాలు అనుభవించారండి అంటారు. ఆ అనుభవించినటువంటి సుఖాలలో సగం సుఖమంతా దేన్ని ఆశ్రయిస్తుంది అంటే కంటి యొక్క గుడ్డు సూర్యుని యొక్క కిరణముల తేజస్సుని పుచ్చుకోగలిగితే వాడు 50% సుఖాలని పొందుతాడు. లేనినాడు ఈ బ్రహ్మాండమునందు ఎన్ని సుఖములున్నాయో అందులో 50% సుఖాలు వాడికి లేనట్టే. అందుకే సుఖములన్నీ దేన్ని ఆశ్రయిస్తాయంటే సూర్య కిరణమును ఆయన కాంతి కన్ను పుచ్చుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకని అంటే మీరు చూడండి, కళ్ళొక్కట్లేవు. భార్యని చూస్తాడా, తల్లిని చూస్తాడా, తండ్రిని చూస్తాడా, కడుపున పుట్టిన బిడ్డల్ని చూస్తాడా, పర్వత శిఖరాలు చూస్తాడా, దేవాలయాన్ని చూస్తాడా, ధ్వజస్తంభాన్ని చూస్తాడా, ఉత్సవమూర్తిని చూస్తాడా, మూల విరాట్ని చూస్తాడా, గురువుగారిని చూస్తాడా, గురువుగారి పాదములు చూస్తాడా? ఏం చూస్తాడు? భోగములలో సగం భోగాలు పోవడం, జీవితంలో భయం, ఈ రెండు దేని చేత ఉంటాయంటే కంటి యొక్క గుడ్డు సూర్యుని యొక్క కిరణమును పుచ్చుకోలేనటువంటి స్థితి చేత. అందుకే
ఇన్ని భోగాలకి కారకుడై మహానుభావుడైనటువంటి సూర్యుడు ఆ పర్వత శిఖరం మీద, సౌమనస పర్వత శిఖరం మీద ఉదయిస్తాడు. బంగారుతో తయారు చేయబడి ఆ పర్వత శిఖరము పచ్చటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశించేటప్పుడు అరుణ కిరణాలతో ఎర్రటి కాంతితో ఆయన ఉదయించినప్పుడు ఆయన కాంతి పడి ఈ బంగారు పర్వత శిఖరము ఆయన యొక్క కాంతి కలిసి ఒక పెద్ద నెగడు, అంటే భోగి మంట వేస్తారే అలాంటి మంట మండుతోందా అన్నట్టుగా ప్రాక్ ఆ దిక్కంతా కూడా ఎర్రబడుతుంది. అదే అరుణోదయము అని పిలుస్తారు. అంత ఎర్రటి కాంతితో ప్రారంభమవుతుంది. ఎవరు ఆ ఎర్రటి కాంతి వంక చూసి నమస్కారం చేస్తారో వాళ్ళకి ఆ రోజు దురితముల యొక్క ఫలితములుగా రావలసినటువంటి దుష్ఫలితములు ఏ ఉంటాయో వాటన్నిటినీ కూడా చీకట్లను ఎలా చిమ్మేస్తాడో అలా చిమ్మేస్తాడు. చిమ్మి పద్మములను వికసనం చేయిస్తాడు. సూర్యకిరణం పడితే పద్మం వికసిస్తుంది. పద్మమునందు ఎవరు ఉంటారంటే లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క స్థానములలో ఒకటి పద్మం. ఇంటి తలుపులు తెరిచారనుకోండి, ఇంట్లో ఉన్నాయన బయటికి వస్తాడని గుర్తు. ఇంటి తలుపులు వేసేసాడంటే ఆయన బయటికి రాడు, అందుకు తలుపు వేసుకున్నాడు. ఆయన తలుపులు తీశాడంటే ఆయన బయటికి వస్తాడు, లేదా మీరు లోపలికి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఆయనైనా బయటికి వచ్చి మీకు అనుగ్రహిస్తాడు, లేదా మీరైనా వెళ్ళి ఆయన దర్శనం చేసి అనుగ్రహాన్ని పొందొచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పయసా హవిషా దద్నా పయసా హవిషా దద్నా సకృతాచాత చర్మణ అస్థిభిక్షోప కుర్వంతి అస్థిభిశ్చోప కుర్వంతి శృంగైర్వాలైచ్చ భారత. ఓ భారత, ఓ మహారాజా, గోవుల పాలు, నెయ్యి, పెరుగు, పేడ, చర్మం, ఎముకలు, కొమ్మలు, తోకలు కూడా ఉపయోగపడతాయి. వాటికి చలి, ఎండ, వానలతో బాధ ఉండదు. ఎప్పుడూ తమ పని తాము చేస్తూనే ఉంటాయి. లోకానికి మేలు కలిగిస్తూనే ఉంటాయి. అందుకే గోవులు విప్రులతో కలిసి పరమపదానికి చేరుతాయి. ఏకం గో బ్రాహ్మణం, ఏకం గో బ్రాహ్మణం తస్మాత్ ప్రవదంతి మనీషిణః, ప్రవదంతి మనీషిణః. అందుకే బుద్ధిమంతులు గోవు, విప్రుడు ఒకటే అని చెబుతారు. రంతీదేవుడి యజ్ఞంలో గోవులు యజ్ఞ పశువులు కావటానికి సంతోషంతో తమంత తాముగా అంగీకరించాయి. అప్పుడు వాటి చర్మం నుండి కారిన రక్తంతో చర్మణ్వతీ నది ప్రవహించింది. ఆ తర్వాత అవి పశుత్వం నుండి ముక్తిని చెంది దానం చేయటాని కోసం నియమించబడ్డాయి. అలాంటి గోవులను విప్రులకు దానమిచ్చినవాడు ఎంత కష్టమైన ఆపదలను కూడా దాటిపోతాడు. గవాం సహస్రదః ప్రేత్య, గవాం సహస్రదః ప్రేత్య నరకం న ప్రపద్యతే, నరకం న ప్రపద్యతే. సర్వత్ర విజయం చాపి, సర్వత్ర విజయం చాపి లభతే మనుజాధిప, లభతే మనుజాధిప. 1000 గోవులను దానమిచ్చిన వాడు అన్ని చోట్ల విజయాన్ని పొందుతాడు. మరణానంతరం నరకలోకానికి చేరడు. అమృతం వై గవాం క్షీరం, అమృతం వై గవా క్షీరం ఇత్యాక త్రిదశాధిపగ, ఇత్యాక త్రిదశాధిపగ. తస్మాద్దదాతి యో తేనుం, తస్మాద్దదాతి యో తేనుం అమృతం సప్రయచ్చతి, అమృతం సప్రయచ్చతి. ఇంద్రుడు ఆవు పాలను అమృతము అని చెప్పాడు. కనుక గోదానం చేసినవాడు అమృతాన్ని దానం చేసినట్లు అవుతుంది. అగ్నిలో హోమం చేయవలసిన అక్షయ ద్రవ్యం ఏదైనా ఉంది అంటే అది ఆవు పాలే అని వేదవేత్తలు అన్నారు.
కనుక గోదానం చేస్తే హోమ ద్రవ్యాన్ని దానం చేసినట్లే అవుతుంది. వృషభం అంటే రూపం ధరించిన స్వర్గం. కనుక గోపతి అయినటువంటి వృషభాన్ని మంచి విప్రుడికి దానమిచ్చిన వాడు స్వర్గలోకంలో సుఖిస్తాడు. ఓ రాజా, గోవులు ప్రాణులకు ప్రాణము. కనుక గోవును దానమిచ్చిన వాడు ప్రాణదానం చేసినట్లే అవుతుంది. ప్రాణులన్నిటికీ గోవులే శరణు అని వేదవేత్తలు చెబుతారు. కనుక గోవును దానమిచ్చిన వాడు శరణమిచ్చినట్లు అవుతుంది, గృహదానం చేసినట్లు అవుతుంది. చెడు పనిని వధ చేసేవాడికి గోవును ఇవ్వకూడదు. కసాయికి, నాస్తికుడికి, వావుతో బ్రతుకు గడిపేవాడికి, గోరసాలను అమ్మేవాడికి, పంచయజ్ఞాలు చేయని వాడికి గోవును ఇవ్వకూడదు. అలాంటి పాపకర్మలను గోవును దానం చేసిన వాడు అక్షయ నరకాలకు వెళతాడు అని మహర్షులు చెప్పారు. విప్రులకు కృషించిన గోవును, దూడ చనిపోయిన గోవును, గొడ్డుటావును, రోగిష్టి ఆవును, అంగవిహీనమై ఆవును, ముసలి ఆవును దానం చేయకూడదు. ఓ ధర్మరాజా, ఇది నువ్వు అడిగిన గోదాన, తెలదాన, భూదానాల మహిమ. ఇదంతా నీకు చెప్పాను. ఇక ఇతర దానాలను గురించి చెప్తున్నాను విను. వ్యాస భగవానుడు ఎంత ఉపకారం చేసి పెట్టాడో చూడండి. ఎవరికి ఏమాత్రం శ్రమ లేకుండా అన్ని విషయాలను మహాభారతంలోనే రచించి పెట్టాడు. ఒక్క మహాభారతాన్ని కనుక పట్టుకుంటే మనకు కావలసిన అన్ని విషయాలను తెలుసుకోవచ్చు. ఓ ధర్మరాజా, అన్నదానం చాలా ప్రధానమైనది. పూర్వం రంతీదేవుడు అన్నదానంతోనే స్వర్గానికి వెళ్ళాడు. అలసిపోయి ఆకలి మీద ఉన్నవాడికి అన్నం పెట్టిన రాజు గొప్పదైన బ్రహ్మపదానికి వెళతాడు. ఓ రాజా, మానవులు సువర్ణదానం, వస్త్రదానం, మరే దానం చేసినా అన్నదానంతో సమానంగా శ్రేయస్సును పొందలేరు. అన్నమే మొదటి పదార్థం అయి ఉంది. అన్నమే పరమ సంపద అయి ఉంది. అన్నం నుండే ప్రాణం పుడుతుంది. అన్నం నుండే తేజస్సు, రేతస్సు పుడతాయి. ఎల్లప్పుడూ ఏకాగ్రచిత్తుడై యాచకుడికి వెంటనే అన్నదానం చేసిన మానవుడు ఎలాంటి ఇబ్బందులను పొందడు అని పరాశర మహర్షి చెప్పాడు. ఎన్ని మాటలు చెప్పినా చాలదేమో. దేవతలను యథావిధిగా పూజించి అన్నాన్ని నైవేద్యం పెట్టాలి. రాజా, మానవుడికి ఏది అన్నమో అతడు పూజ చేసే దేవతలకు అదే అన్నం పెట్టాలి. కార్తీక మాసంలో శుక్లపక్షంలో అన్నదానం చేసినవాడు కష్టాలను దాటుతాడు. మరణానంతరం అనంత సుఖాన్ని పొందుతాడు. తాను తినకుండా అతిథికి అన్నం పెట్టినవాడు బ్రహ్మవేత్తలు పొందే లోకాలను పొందుతాడు. ఎంత కష్టమైనా, ఎన్ని ఆపదలు కలిగినా అన్నదానం చేసే పురుషుడు తరిస్తాడు. ఇహలోకంలో పాపాన్ని తొలగించుకుంటాడు. రాబోయే దుష్కర్మలను పోగొట్టుకుంటాడు. ఇలా నువ్వు అడిగిన అన్నదాన, తిలదానం, భూదానం, గోదానాల ఫలాన్ని చెప్పాను అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 67, 68, 69 అధ్యాయాలు. ఈ అధ్యాయాల్లో మళ్ళీ దానాలు విచారంగా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ పర్వాలేదు, విందాం. మనం చేయకపోయినా కూడా అసలు వినటానికే మనకు 70వ అధ్యాయం. భీష్మ పితామహుడు ఇలా చెప్తున్నాడు. కురుపుంగవ, నీవు గోవులను రక్షించిన, పీడించిన శుభాశుభ ఫలాలు కలుగుతాయని చెప్పాను కదా. ఈ విషయంలోనే సజ్జనులు నృగుడి కథను చెబుతూ ఉంటారు. ఆ కథను చెబుతున్నాను విను. నృగుడు బ్రాహ్మణుడి ధనాన్ని దొంగలించి ఎన్నో కష్టాలు పడ్డాడు. అంటే ద్వాపర యుగంలో బ్రాహ్మణులు ఈ యజ్ఞమే సర్వస్వము, అనుష్ఠానమే తపస్సే సర్వస్వము. అంటే ఆ యజ్ఞమే ఇప్పటికి కూడా ఉన్నారు. కానీ మనకు దొరకరు. వాళ్ళు ఎక్కడో పల్లెల్లో ఉంటారు. ముందు వెళతాం, కథకు వెళదాం. ఓ ధర్మరాజా, గతంలో నేను ద్వారకలో ఉన్నప్పుడు ఈ కథను విన్నాను. అంటే ద్వాపరయుగంలో ద్వారకాలో ఒక పెద్ద బావి ఉంది. అది గడ్డి లతలతో పూర్తిగా కప్పబడి ఉంది. ఆ బావిలో నీరు ఉపయోగపడాలని కొందరు ఎంతో శ్రమతో అందులోని గడ్డిని, లతలను తొలగించే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆ బావిలో నీటిలో
ఒక పెద్ద ఊసర వెళ్ళి వారికి కనిపించింది. అప్పుడు 1000 మంది దానిని పైకి తీయాలని ప్రయత్నం చేశారు. త్రాళ్ళు, తోలు పట్టాలతో పర్వతాకారం గల దానిని బంధించి పైకి తీసుకొని రావాలని చూశారు. కానీ వారి వల్ల కాలేదు అది. అప్పుడు వారు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, ఓ ప్రభు, బావిలో ఒక పెద్ద ఊసరవెల్లి ఉంది, ఆ బావిలోని ఖాళీనంతా ఆక్రమించింది, దాన్ని ఎవరూ పైకి తీయలేకపోతున్నారు అని చెప్పారు. అప్పుడు కృష్ణుడు ఆ బావి వద్దకు వచ్చి దాన్ని సులభంగా పైకి తీశాడు. శ్రీకృష్ణుడి స్పర్శతో ఆ ఊసర వెళ్ళి నృగమహారాజుగా మారింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆయన గురించి అడుగగా, నువ్వెవరయ్యా అని అడిగాడు. అప్పుడు నృగమహారాజు తన కథని ఇలా చెప్తున్నాడు. కృష్ణ, ఒకనాడు నేను 1000 యాగాలు చేశాను అన్నాడు. అప్పుడు మాధవుడు, ఓ రాజా, అది మంచిదే కదా, పుణ్యమే కదా, పాపం కాదు కదా, మరి నీకేలా ఈ దుర్గతి కలిగిందో చెప్పు. గతంలో నువ్వు విప్రులకు ముందుగా 1,00,000 గోవులను దానం చేశావు, ఆ తర్వాత 1000, ఆ తర్వాత 80 లక్షల గోవులను దానం చేశావని విన్నాను. ఇప్పుడు ఆ దాన ఫలమంతా ఏమైపోయింది నీకు ఈ పాపం ఎలా అంటింది అని అడిగాడు. అప్పుడు నృగుడు ఇలా చెప్పాడు, కృష్ణ, నిత్యము అగ్నిని ఉపాసించే ఒక విప్రుడు ఒకనాడు పరదేశానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన పోషించుకుంటున్న ఒక ఆవు తప్పిపోయి నా గోవుల మందలో కలిసిపోయింది. నేనెప్పుడూ 1000 గోవులను దానం చేస్తూ ఉంటాను. నా గోపాలురు ఆ దానం చేసే గోవుల మందలో ఈ గోవును కలిపేశారు. నాకు తెలీదు. నేను ఆ గోవును కూడా ఒక విప్రుడికి దానం ఇచ్చేశాను. తర్వాత ఆ గోవుకు నిజమైన అధికారి అయినటువంటి విప్రుడు పరదేశం నుండి తిరిగి వచ్చాడు. తన గోవు కోసం వెతుకుతూ అది ఇతరుల ఇంట్లో ఉండటాన్ని చూసి కంగు తిన్నాడు, బాధపడ్డాడు కూడా. వెంటనే ఆ గోవు అధికారి నా నుంచి దానం పుచ్చుకున్న విప్రుడి దగ్గరికి వెళ్ళి గొడవ పడ్డాడు. ఈ గోవు నాది నాకు ఇచ్చేయి అన్నాడు. అప్పుడు నా నుంచి ఆ దానం పుచ్చుకున్న విప్రుడు, రాజు దీన్ని నాకు ఇచ్చాడు కనుక ఇది నా గోవు అవుతుంది అన్నాడు. నాకు రాజు ఇచ్చాడు, నువ్వు కాదు ఇచ్చిందని. ఇలా మొదటి విప్రుడు, రెండవ విప్రుడు నాదంటే నాది అని గొడవ పడుతూ నా దగ్గరికి వచ్చారు, విషయం చెప్పారు. అప్పుడు నా నుంచి దానం తీసుకున్న రెండవ విప్రుడు నాతో ఇలా అన్నాడు, ఓ రాజా, నువ్వే కదా దీన్ని నాకు ఇచ్చావు కనుక ఆ నిజాన్ని ఈయనకు చెప్పు అన్నాడు. అప్పుడు నిజంగా గోవుకు అధికారి అయినటువంటి మొదటి విప్రుడు, ఓ రాజా, నిజంగా ఆ గోవు నాది, దాన్ని నువ్వే దొంగలించావు కదా, నిజం చెప్పు అన్నాడు. అప్పుడు నేను ఆ ఇద్దరు విప్రుల మధ్య సంకట స్థితిలో పడ్డాను. నేనెంతో భయపడుతూ నా నుండి దానం తీసుకున్న రెండవ విప్రుడితో ఇలా అన్నాను, అయ్యా, ఆ గోవుని ఇవ్వండి, ఆ గోవుకు బదులుగా నేను 10,000 గోవుల్ని ఇస్తానన్నాను. అప్పుడు ఆ రెండవ విప్రుడు ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఇది బంగారం లాంటి గోవు, కామధేను లాంటి గోవు. ఎందుకంటే ఇది దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి పాలను సమృద్ధిగా ఇస్తుంది, శాంతంగా ఉంటుంది, ఎంతో వాత్సల్యాన్ని చూపుతుంది, తీయని పాలు ఇస్తుంది. ఇది నా ఇంటికి వచ్చినప్పటి నుంచే ఎంతో ధనాన్ని ప్రసాదిస్తుంది. ఇలాంటి దాన్ని నేను ఎలా ఇవ్వను? ఇది ఎల్లప్పుడూ నా ఇంట్లోనే ఉండాలి. ఈ గోవు తల్లి లేని నా కొడుకును తన పాలతో పోషిస్తుంది కనుక నేను గోవును ఇవ్వను అని ఆ రెండవ విప్రుడు వెళ్ళిపోయాడు. అప్పుడు నేను మొదటి విప్రుడిని ఇలా ప్రార్థించాను, ఓ మహాత్మా, ఈ గోవును వదులుకోండి, దానికి బదులుగా నేను 1,00,000 గోవులు ఇస్తాను, తీసుకోండి అని ప్రార్థించాను. ఆ విప్రుడిని బ్రతిమాలాను, బంగారాన్ని, గుర్రాలను, వెండి రథాలను ఇస్తానన్నాను. ఆయన అందుకు ఒప్పుకోలేదు, వాటిని స్వీకరించలేదు, కోపంగా వెళ్ళిపోయాడు. అదే సమయంలో నేను కాలధర్మానుసారంగా మరణించాను. వెంటనే పితృలోకానికి వెళ్ళి యమధర్మరాజును కలిశాను.
అక్కడ యముడు నన్ను పూజించి నాతో ఇలా అన్నాడు, ఓ రాజా, నీ పుణ్యకర్మను లెక్కిస్తుంటే ముగింపే కనిపించటం లేదు. అంతగా నువ్వు పుణ్యం చేసుకున్నావు, కానీ నువ్వు అజ్ఞానంతో చేసిన పాపం కొంచెం ఉంది. ఆ పాపాన్ని ముందు అనుభవిస్తావా లేదా తర్వాత అనుభవిస్తావా? ఎందుకంటే నువ్వు ప్రజలను కాపాడుతాను అని రాజుగా ప్రతిజ్ఞ చేశావు, కానీ విప్రుడి గోవును కాపాడలేక మాట తప్పావు. విప్రుడి సొమ్మును అపహరించావు. ఇవి నువ్వు చేసిన 2 తప్పులు. కనుక నీ నిర్ణయాన్ని చెప్పు. మొదలు పుణ్యం అనుభవిస్తావా లేదా పాపం అనుభవిస్తావా అన్నాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, ఓ ప్రభు, ముందు నేను పాపాన్ని అనుభవిస్తాను, ఆ తర్వాత పుణ్యాన్ని అనుభవిస్తాను అన్నాను. వెంటనే నేను భూమిపై పడ్డాను. ఆ సమయంలో యమధర్మరాజు పెద్దగా ఇలా పలికిన మాటను విన్నాను, ఓ నృగమహారాజా, నిన్ను వాసుదేవుడైనట్టు శ్రీకృష్ణుడు రక్షిస్తాడు. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత నీ పాపకర్మ ఫలము క్షీణిస్తుంది. ఆ తర్వాత నీ పుణ్యకర్మ యొక్క ఫల ప్రభావం పనిచేస్తుంది. దానితో నువ్వు శాశ్వత లోకాలను పొందుతావన్నాడు. అప్పుడు నేను ఆకాశం నుండి ఈ బావిలో తల్లకిందులుగా పడిపోయాను. నాకది తెలుసు. ఎందుకంటే నేను జంతు జాతిని పొందినా కూడా నాకు గతజన్మ స్మృతి మాత్రం పోలేదు. అలాగే ఉంది. యమధర్మరాజు మాట ప్రకారంగా నేను ఈ రోజున నీ చేత విముక్తుడిని అయ్యాను, తరించాను. కృష్ణ, దీనికి నీ తపోబలమే కారణం, మరొకటి కారణం కాదు. కృష్ణ, నువ్వు అనుమతిస్తే నేను ఇప్పుడు స్వర్గానికి వెళతానన్నాడు. కృష్ణుడు నృగమహారాజుకు అనుమతి ఇచ్చాడు. నృగుడు ఆ జనార్దనుడికి నమస్కారం చేసి ఆకాశానికి ఎగిరి స్వర్గానికి వెళ్ళాడు. ఓ మహారాజా, అలా ఆ నృగుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు ఒక మంచి బోధ చేశాడు. ఈ నృగమహారాజు కథ విన్నారు కదా. ఈయన మంచిగానే ఉన్నాడు, కానీ పొరపాటు వల్ల పెద్ద కష్టాల్లో పడిపోయాడు. ఇది గ్రహించారు కదా. కనుక బ్రాహ్మణస్వం నహర్తవ్యం, బ్రాహ్మణస్వం నహర్తవ్యం, పురుషేణ విజానత, పురుషేణ విజానత, బ్రాహ్మణస్వం హృతం హంతి, బ్రాహ్మణస్వం హృతం హంతి, నృగం బ్రాహ్మణ గౌరివ, నృగం బ్రాహ్మణ గౌరివ. వివేకైన మానవుడు తెలిసి తెలిసి విప్రుడి ధనాన్ని ఏ విధంగానైనా దొంగలించకూడదు. విప్రుడి ధనాన్ని కనుక దొంగలిస్తే విప్రుడి గోవు నృగమహారాజును నాశనం చేసినట్లుగా ఆ పాపం దొంగను నాశనం చేస్తుంది. కనుక ఓ ధర్మరాజా, సజ్జనులకు సజ్జనులతో కలయిక వ్యర్థం కాదు. సజ్జన సమాగమం వల్ల నృగమహారాజు నరకం నుండి ముక్తిని పొందాడు. ఓ ధర్మరాజా, బాగా గమనించు. ప్రధాన ఫలవత్తత్ర ద్రోహస్తత్ర తథా ఫలః. దానానికి ఎంత గొప్ప ఫలం లభిస్తుందో ద్రోహానికి అంతే గొప్ప ఫలం లభిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.